एमएलए साहब जिंदाबाद, एमएलए साहब जिंदाबाद। क्या बोलते सब लोग, कैसे आप लोग? और अपने दीदी लोग के लिए मैंने बढ़िया लाड़की बहन योजना के अंतर्गत पैसे बांटा हूँ। और जो भी अपने भाई लोग हैं उनके लिए मैं सोच रहा हूँ, उनको भी 1500 2-2000 रुपए डालूंगा मैं भी। और जो भी अपने छोटे बच्चे उन लोग को स्कॉलरशिप तो आ ही रही है वैसे भी। अपने बूढ़े लोग जो भी है 60 साल के ऊपर वाले, उन लोग को 1500 से हटाकर 2000 रुपए डालूंगा। और जो अपनी संडास की जगह वहाँ पे अपने गार्डन डाले जा रहे हैं, वहाँ पे बच्चे बूढ़े सब लोग खेल सकते हैं, बढ़िया अपना व्यायाम कर सकते हैं, ठीक है। और कुछ अगर तुम्हारा होगा घर पे संडास बाथरूम की कमी है या फिर घर नहीं है तो मेरे अकाउंटेंट के पास अपना नाम लिखा देना, संडास से लेके बाथरूम सब बन के मिल जाएगा। पर इतना है, मेरे को याद रखोगे तो मैं तुम्हारे को याद रखूंगा, तुम्हारा वोट मेरे को आना चाहिए, समझे कि नहीं? ठीक है ठीक है। तो अब मेरे को कैसा, मेरा पार्लियामेंट का काम है तो मेरे को जाना पड़ेगा। अपने प्रार्थनाओं में और अपने वोटिंग में को याद रखना। चलो बिजनेसमैन अभी आएंगे। टेंशन मत ले, टेंशन मत ले। थैंक यू। कौन है मेरा कॉम्पिटिटर? कौन है यहाँ पे? सबसे सबसे बड़ा बिजनेसमैन मैं ही हूँ यहाँ पे। कौन है कॉम्पिटिटर? कौन है मेरा? कौन है? फ्रैंकलिन तू है क्या कॉम्पिटिटर मेरा? कहाँ पे है? पहले तू ही एक काम करे, तू भी शादी कर ले। अरे लेडीज लोग को तो पैसे बांटो। अरे हाँ, अच्छा, सबसे बड़ा बिजनेसमैन मैं ही हूँ। किसको पैसे चाहिए होंगे तो आ जाओ तेरे को। ये कोई कॉम्पिटिटर मेरा? मॉडल एक्ट्रेस। अरे तो माइक नहीं है हमारे, माइक तो देना। दे दे दे। कैसे आप सब? पता है मैं कौन हूँ? मैं हूँ मॉडल। है कोई मुझसे सुंदर? है कोई यहाँ पे भी बैठे? कोई है तो बताओ। मेरे पास बहुत सारे अवार्ड्स हैं, मैंने बहुत सारे शोज जीते हैं। है कोई मुझसे सुंदर? मुझे खुद पे बहुत गर्व है। अविश्वासी या ढोंगी विश्वासी? बाप रे, चर्च का भी टाइम है, जाना पड़ेगा। प्रभु जी तेरा धन्यवाद करता हूँ। प्रभु जी चर्च में आने रोटी लाने के लिए आपका धन्यवाद। आमीन। अम्मा प्रेज लार्ड బాగున్నారా? బాగున్నారా అమ్మ? ప్రైజ్ లార్డ్ బాగున్నావా? అక్క ప్రైజ్ లార్డ్ బాగున్నారా? సెక్రటరీ అమ్మ ప్రైజ్ లార్డ్ బాగున్నావా? ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. చంద్ర కూడా అయిపోయింది. బాయ్ బడియా. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది, అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని రాలి. పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఉన్నాయి చర్చిలో, సరేనమ్మా? బాదియా భాई, दे दिया. అన్న
అన్నోడు మర్చిపోయినా నేను అన్నోడైతే మర్చిపోయినా నేను. ఇప్పుడు న్యూ ఇయర్ కూడా ఉన్నది, పిల్లల మన సండే స్కూల్ పిల్లల డ్రామాలు డాన్సులు అన్నీ ఉన్నాయి, తప్పక అర్థం రాదు. సరేనా? अभी नम्र और दीन बहू और उनकी सास जो उन्हें सताती है, సుమా, ఓ సుమా, సుమా, ఓ పొడల్పూరి ఉన్నవా? ఇనత్తలేదేంటి? ఏమైందమ్మా? ఏంటిది ఎప్పటి నుంచి వెతుకుతారా? చెప్పండి అత్తమ్మ, ఏమైంది? ఏం చేస్తున్నావు లోపల? పని చేస్తున్నా. ఇంకా కాలేదా? ఇంతసేపు అయింది. మా కోడల సంగతి చూడండి. చెప్పండి అత్తమ్మ, ఏమైంది? కొంచెం కాళ్ళు వద్దుగా నీ వద్ద నడిచి వచ్చినాయి, బాగా కాళ్ళు నోస్తున్నాయి. సరే అత్తమ్మ. ఏ ఆకు తీగని కొంచెం చాయ్ దేపు. ఎంతసేపు పడుతుందో? ఇగో చాయ్ తీసుకొచ్చినాము. అయితే మనకి మంచిది. ఇంకా అర్థమో చెప్పండి. సరే, ఏమైనా పనులు ఉంటే చూసుకో. సరే. ఉన్నావానే? తమ్ముడు కూసో కూసో కూసో. ఎట్లున్నా, బాగున్నావా? నేనైతే మంచిగానే ఉన్నాను, నువ్వు ఎట్లున్నావు? నేనైతే మంచిగా ఉన్నా తమ్ముడు. మా కోడలైతే ఏం ఎగ్స్ డిష్ చేస్తాను తెలుసా? బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. తమ్ముడు నీవు మస్తు అదృష్టవంతురాలు. మీ కోడలు ఏమైనా చేసిందా లేదా? మా కోడల పని చెప్తే తమ్ముడు ఏం చెప్పాలి? ఏదో ఎర్ర పుస్తకం పట్టుకుంటది, కూర్చుంటది పక్కన పోయి. తెలుసా, ఎర్ర పుస్తకం దొరికింది ఒకటి. అవునా? ఏం చెప్ప ఇయ్యాల రేపు మన వాడలా జగత్తలేవు. అవు తమ్ముడు, ఏమన్నా చెప్తే చెప్పు. మరి గట్టు ఏమన్నా అవుతుందా? అందరు బాగా సమర్థాలన్నట్టు ఉన్నారు. అవు తమ్ముడు, బాగా మంచిగా పైసలు దొరుకుతానే చుచ్చాప్ చుచ్చాప్ ఉంటాను ఇంట్లో. తెలుసా, ఇవాళ రేపడితే కళ్ళు కూడా మంచిగా అత్తలేదు. తిని మంచిగా హాయిగా దొరకలేదా? తాగు మంచిగా హాయిగా పండామంటే మందు కూడా మంచిగా అత్తలేదు. అత్తలేదా? అయ్యో తమ్ముడు, నీకు దొరకలేదు కావచ్చు, అందుకే నీకు దొరకలేదు. సరే పోనీ, నేను ఎత్తా. ఇక నా కోడలేమో చేసిందట చికెన్ కూర. సరే తమ్ముడు, తిను మరి. సరే ఎత్తా మరి. తమ్ముడు. ఎవరెవరు ఎవరు కావాలి? ఎవరు కావాలమ్మా? ఏం టమాటా? ఏం కూర? ఏం లేవు. పోరి ఇదేనా నీ సంగతి? అంటే మన ఇల్లు అంటాం దాన ధర్మాల స్థానం అయిపోయింది. అత్తమ్మ అందరు తీరాలి కదా. అట్లా అంటావా? రాని నా కొడుకునైతే రాని వచ్చినాక నీ సంగతి చెప్తా. ఎందుకు నువ్వు చేసేది మంచిదా? నా కొడుకుని చెప్తాను. రాని నీ సంగతి చెప్పాలి, ఇవాళ అసలు చెప్పాలి. రాని దేవా, మా అత్తమ్మని మార్చు దేవా. ఎందుకు నాయన కళ్ళొల్లు పెడతాను దేవా? నువ్వు తెలుసుకుంటావు కదా దేవా. మా అత్తమ్మని మార్చు. ఆమెలో ఉండే అన్ని తీసివేయి దేవా. ఆమెకు శాంతి మనసి దేవా. దేవా, నేను ఏమైనా పాపం చేస్తే నన్ను కూడా క్షమించు. अब होगा न्याय का दिन। शैतान के